హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రణవి. ఫ్రెండ్స్, ఈరోజు అందరూ కూడా ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో అండి. ఈవెన్ పొంగల్కి కూడా నేను ఊరు వెళ్ళినప్పుడు చాలామంది అయితే అడిగారు. సో మన నాంపల్లి ఎగ్జిబిషన్ అండి 2024 ఎగ్జిబిషన్ అయితే షేర్ చేయమని చెప్పేసి. సో ఎవరైతే విజిట్ చేయలేరో వాళ్ళందరి కోసం క్లియర్గా మీరే వెళ్ళినట్టు నేను A to Z అన్నీ కూడా చూపించాను. సో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈవెన్ మెట్రో స్టేషన్ కింద నుండి కూడా మనకి ఎగ్జిబిషన్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎంట్రన్స్ అయితే ఇలా వచ్చింది. సో ఎవరైతే చాలా ఫ్రీగా క్రౌడ్ లేకుండా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఆఫ్టర్నూన్ 3 కల్లా అక్కడ రెడీగా ఉంటే స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి. సో ఎంట్రీ టికెట్ కానీ డేట్ కానీ టైమింగ్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను క్లియర్గా ఇస్తాను. సో ఇక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపల మనకి చెకింగ్ అది ఉంటుందండి. సో చెకింగ్ అయిపోయిన తర్వాత మనం హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఎగ్జిబిషన్ రాలేని వాళ్ళకి కంప్లీట్ A to Z ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీడియోలు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుండి అయితే ఉన్నారు. సో అందరూ అయితే విజిట్ చేయలేరండి. అందుకే వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అనమాట. సో ఇక్కడైతే ఎగ్జిబిషన్లో మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుందండి. చికెన్ కారీ స్టైల్లో కుర్తీస్ కానీ ఇంకా డిఫరెంట్ స్టేట్స్లో ఏవైతే ఫేమస్ ఉంటాయో వాటి రిలేటెడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూద్దామండి. ఇదైతే మనకి మెట్రో స్టేషన్ కిందనే ఉంటుందండి. సో మీరు డౌన్కి రాగానే ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్ కలెక్షన్స్ ఉంటాయి. 150 రూపీస్ నుండి 300 రేంజ్ వరకు ఉంటాయండి. డిఫరెంట్ స్టైల్స్ అయితే వచ్చాయి. సో ఇవైతే మనకి చూసారు కదండి, చిన్న పర్ల్స్ తోటి శంఖాలతోటి అలా అయితే రెడీ చేశారు. ఇవైతే కుందమ్స్ అండి. ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ ఉన్నాయండి, 4 సైజ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సెట్ అనేది. సో గవ్వలతో కూడా బ్యాంగిల్స్ అనేవి చాలా కొత్తగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ మూవ్ అవుతూ ఉంటే నాకు ఇలా డాల్స్ కూడా కనిపించాయండి. సో ఈ డాల్స్ అనేవి చాలామంది డెకరేషన్ పర్పస్కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. డాల్ కాస్ట్ వచ్చేసరికి మీకు 100-150 అని చెప్పారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, బార్గెన్ చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఇదంతా కూడా మెట్రో స్టేషన్ కిందనేనండి. వాక్ చేస్తూ ఉండగా కూడా పౌచెస్ కనిపించాయి. సో పౌచెస్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ అనేది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయండి. వెల్వెట్లో ఉంది, రా సిల్క్లో ఉంది, మనకి జూట్ మెటీరియల్లో ఉన్నాయి. సైజెస్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో మీరు పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వెల్వెట్ అయితే ఇలా వచ్చాయండి. సో ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. అండ్ మనకి పర్ల్స్తో కూడా హ్యాంగింగ్ చైన్ కింద అయితే ఇచ్చారు. సో ఇవి వచ్చేసరికి మొబైల్ పౌచ్ కవర్స్ అండి. ఇవి కూడా మనకి వర్క్ ప్యాటర్న్లోనే వస్తాయి, చికెన్ కర్రీ వర్క్ స్టైల్లోని. ఇది కూడా 50 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయండి. ఇంకా మనకి 50 రూపీస్ నుండి 350-400 రేంజ్ వరకు కూడా డిజైన్స్ చేంజ్ అయ్యే కొద్దీ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి థ్రెడ్ స్టైల్ హ్యాంగింగ్ కావాలి అంటే థ్రెడ్ స్టైల్ హ్యాంగింగ్లో ఉంది. లేదు క్యారీ చేసుకుందాం హ్యాండ్ తోటి అనుకుంటే సో మనకి సర్కిల్లో ఒక హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇదైతే జీన్ క్లాత్ పైన అయితే వస్తుందండి, చికెన్ కర్రీ వర్క్లోని. ఇవి కూడా పార్టీ వేర్ అకేషన్స్కి అయితే బాగుంటాయి, చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను అన్ని స్టాల్స్ కవర్ చేస్తున్నానండి. అంటే పర్టికులర్గా నేను షాపింగ్ చేసిన స్టాలే కాకుండా అసలు మన స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎగ్జిబిషన్లో ఏమేమి స్టాల్స్ ఉన్నాయో మీ అందరికీ తెలియడం కోసం నేను అన్నీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. సో మనం ఇంకా కొంచెం ముందుకు మూవ్ అవగానే ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి. ఇవి డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి. ఇది కలసం స్టైల్ అయితే వచ్చింది. సో మనం హ్యాపీగా మన డోర్కి ఎంట్రన్స్లో కూడా ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ పూజా రూమ్కి కూడా ఎంట్రన్స్లో చాలా బాగుంటాయండి. ఫెస్టివల్ అకేషన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్పడం అయితే పెయిర్ 150 అలా చెప్తున్నారు, ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూస్తున్నామండి, ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి. మనకి ఎంటర్ అవ్వగానే A to Z స్టాల్స్ అన్నీ కూడా ఇవి అవైలబిలిటీ ఉంటాయండి. సో కింద మెట్రో స్టేషన్ కింద నుండి ఈవెన్ మన ఎగ్జిబిషన్ ఎంటర్ అయ్యే వరకు కూడా ఇవైతే 2 సైడ్స్ రోడ్స్ అయితే కవర్ అయి ఉన్నాయి. ఈ లాంగ్ లెంత్ అయితే 180 రూపీస్ చెప్పారండి. సో ఫిక్స్డ్ అయితే కాదు, బార్గెన్ చేసుకోవచ్చు. సో మీకు 80 రూపీస్కి 90 రూపీస్కి కూడా ఇవైతే వస్తాయి. ఇందులో షార్ట్ లెంత్ కూడా ఉన్నాయి, లాంగ్ లెంత్ ఉన్నాయి. నెక్కి ఫుల్ చాకర్ స్టైల్లో కూడా యూస్ చేసుకోవడానికి ఉన్నాయండి. ఇదైతే చాలా బాగుంది. అలానే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. 100-150-80 రూపీస్ నుండి అయితే ఉన్నాయండి. సో జుమ్కా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి, ఇది కూడా 180. సో కొంచెం బ్రాడ్గా ఉన్నవి అనుకుంటే మాత్రం అవి 200 ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయండి. బట్ ఏవి కూడా ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది. సో మువ్వల స్టైల్లో అయితే ఉందండి, ఫ్లూట్లో అయితే మీకు ఫ్లూట్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు. ఇదైతే వినాయకుడి రూపంతో అయితే హైలైట్ చేశారండి. ఇదైతే ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుంది విత్ జుమ్కా ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. అంటే షాప్ చేంజ్ అయ్యే కొద్దీ కలెక్షన్స్ అనేవి చాలా మటుకు చేంజ్ అయ్యాయండి ఇవి. సో అందరి దగ్గర సిమిలర్ మోడల్స్ ఏం లేవు, డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అనేది కలెక్షన్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ టైంలో పర్చేస్ చేస్తే మాత్రం హ్యూజ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. సో కొంచెం మల్టీ కలర్ లాగా స్కై బ్లూ, నావీ బ్లూ, పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి. ఇవి స్టడ్స్ అండి, బ్లాక్ కలర్ కాంబినేషన్లో. ఇవి ఎలిఫెంట్స్ తోటి హ్యాంగింగ్స్ కింద అయితే వచ్చాయి. ఇవి బుట్టలండి. అండ్ ఇయర్ రింగ్స్ ప్రైసెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ అండి. 80 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి, 350 వరకు ఉన్నాయి. అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. శారీస్ పైకి కానీ, డ్రెస్సెస్ కానీ, క్రాప్ టాప్స్కి కానీ చాలా బాగా సెట్ అవుతాయండి. సో మల్టీ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు ఇవి. సో మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ 3 అనేది పర్ఫెక్ట్ టైం అండి. చాలా హ్యాపీగా మనకి క్రౌడ్ ఉంటుంది అనే ప్రాబ్లం లేకుండా నచ్చిన స్టాల్స్ అనేవి విజిట్ చేసి ఎంతసేపు కావాలి అనుకుంటే అంతసేపు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకుని అంత ఫ్రీ టైం అయితే ఉంటుందండి 3 o'clock నుండి. 4:30 దాటింది అంటే మాత్రం క్రౌడ్ అనేది ఫుల్గా వచ్చేస్తుందండి. నేను అది కూడా క్లిప్పింగ్ అనేది ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను. సో నేనైతే 3:30 ఆ టైంకి అయితే రీచ్ అయ్యాను. సో ఆ టైంకి ఈ వీడియో అంతా షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఇవి కూడా చెక్కతో అయితే ఉన్నాయండి, పెయిర్ 150 అనమాట. ఇందులో 3 డిజైన్స్ కూడా వచ్చాయి, 2 డిజైన్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు చికెన్ కారీ స్టైల్లో నెక్స్ట్ అన్నీ కూడా కుర్తీస్ అయితే స్టాల్స్ ఉంటాయండి. సో ఇక్కడ మెయిన్లీ కుర్తీస్, చికెన్ కారీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఎక్కువగా సేల్ అయితే ఉంటాయి. నేను అవి కూడా చూపిస్తాను. సో కుర్తీస్ చూడొచ్చండి, ఇవి ఏవైనా సరే 500 రూపీస్ నుండి కుర్తీస్ అయితే ఉన్నాయి. సెట్ వైజ్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మోడల్స్ అండి. అన్నీ నేను ప్రైజెస్ అయితే అడగలేదు, జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎంత, ఆఫర్లో ఏవేవైతే ఉన్నాయి అనేది మాత్రమే కనుక్కున్నాను. ఇవి కూడా కుర్తీ సెట్స్ అండి, చాలా బాగున్నాయి కదా. ఇవి 1000 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయండి స్టార్టింగ్ రేంజ్ అనేది. సో ఇది కూడా చికెన్ కర్రీ స్టైల్లో ఉంది, క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. సో సెట్ వైజ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఇలా కూడా చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేస్తున్నామండి, ఇది నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ ఆన్ అయ్యాను నేను. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి 600-500 రేంజ్లో కుర్తీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఇలా మనకి మ్యాక్సీ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి 600 రేంజ్లోని. ఇవన్నీ కూడా కుర్తీసేనండి, 500 రేంజ్ కుర్తీస్ అండి ఇవన్నీని. సో మనకి ఫ్యాబ్రిక్ అనేది కూడా జార్జెట్ స్టైల్ ఉందండి, కాటన్ ఉంది. మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా కుర్తీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఏదైనా 500 రూపీస్ రేంజేనండి. ఇదైతే కంప్లీట్ సెట్ వచ్చిందండి చికెన్ కర్రీ స్టైల్లోనే. ప్యాంట్ వస్తుంది మీకు, దుపట్టా వస్తుంది అండ్ కుర్తీ అండి. ఇది కూడా 500 రూపీస్ మాత్రమే. సో చూడొచ్చు. ఇంక ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ అండి, డిజైన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా సెట్టేనండి కంప్లీట్. కానీ కాకపోతే ఒకసారి మీరు ఫుల్గా చెక్అవుట్ చేయాలంటే డ్యామేజ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో నేను కొన్ని డ్యామేజెస్ ఉన్నవి కూడా చూశానండి. అంటే థ్రెడ్ వచ్చేయడం, అక్కడక్కడ చిన్న ఏదన్నా డాగులా ఉండడం అలా అయితే చూశాను. సో మీరు ఇలా వెళ్తున్న టైంలో అయితేనే మీకు అవన్నీ కనిపిస్తాయండి. లేట్ నైట్ కానీ 6 తర్వాత అయితే చీకట్లో అవి ఏమీ కనిపించవు మీకు. సో షాపింగ్ చేయాలి, 100% న్యూ వెరైటీస్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి ఈవినింగ్ 3 నుండి 5 లోపు కనుక మీరు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా షాపింగ్ చేసుకునే టైం అనేది ఉంటుంది. సో అలానే చిన్నపిల్లలకి కూడా ఇలా శాండిల్స్ ఉన్నాయండి, బూటుల స్టైల్లో ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి. ఇవి వాళ్ళు చెప్పడం 300 రూపీస్ చెప్పారు, కానీ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. సో మీరు కావాల్సింది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది మీరు బార్గెన్ అయితే చేసుకోవచ్చు. ఇవైతే చాలా క్యూట్గా అనిపించాయండి శాండిల్స్. అండ్ అలానే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ అయితే 600 రూపీస్ నుంచి ఉన్నాయండి. అది కూడా ఫిక్స్డ్ అయితే కాదు, మీరు బార్గెన్ అయితే చేయొచ్చు. సో పైనవన్నీ మోడల్స్ అండి. ఇవి పార్టీవేర్ అకేషన్స్కి అలాంటి టైంలో చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇవి కూడా లెగ్గిన్స్ అండి, న్యూ మోడల్స్ అనమాట. 350 రూపీస్ అండి. సో ఇందులో ఏంటి అంటే కాటన్వి కూడా ఉన్నాయి. సైడ్ మీకు ఇలా ఒక బాల్ ప్యాటర్న్ అయితే వస్తుంది.
ఇవి బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి ప్రెజెంట్ అయితే మార్కెట్లోని. ఇలా మనకి సీక్వెన్స్ స్టైల్లో కూడా వస్తాయండి. ఇందులో వర్క్ కూడా వచ్చాయండి ఎంబ్రాయిడరీలోని. ఏవైనా సరే తీసుకోవచ్చు, 350 రూపీస్ మాత్రమేనండి. సో క్లాత్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి, 7 కలర్స్ అయితే వస్తాయి. సో అందులోనే ఎంబ్రాయిడరీలోనే రెడ్ కలర్ కాంబినేషన్. ఈవెన్ సైడ్ కట్ ఉన్నవి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఏదైనా సరే 350 అండి. ఇవన్నీ కూడా ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అండి, ఎప్పుడైతే మీరు టికెట్ ఇచ్చి చెకింగ్ అయిపోయాక ఎంటర్ అవుతారో ఎగ్జిబిషన్కి, లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కూడా స్టాల్స్ అయితే ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా వాక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఇలాంటి స్టాల్స్, సిమిలర్ స్టాల్సే ఉంటాయండి, సిమిలర్ ప్రైజెస్. ఏదైతే బోర్డ్ పెట్టారో అవి ఫిక్స్డ్ ప్రైజెస్ అండి, ఇంకా అక్కడ బార్గెన్ చేయడానికి అయితే లేవు. ఇది కూడా చికెన్ కారీ స్టైల్లో పలాజో సెట్ అండి. మనకి ఇందులో గోల్డ్ కలర్, ఇందులో కూడా 7 కలర్స్ వరకు అయితే వచ్చాయి. అంతా కూడా థ్రెడ్డేనండి, థ్రెడ్ వీవింగ్ డిజైన్ వస్తుంది. సో చికెన్ కారీ స్టైల్ అయితే ఉందండి. ఇవి కూడా బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది. సో మీకు ఒకసారి క్లాత్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇవేవి కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే లేదండి. సో అందుకే డైరెక్ట్గానే విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవాలి. ఓన్లీ అక్కడ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా కోసం నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మూవ్ అవుతే ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. సో ఎంట్రన్స్ చెప్పాను కదండి. సో 4:30కి ఈ క్రౌడ్ అయితే వచ్చింది. సో మీరు 3కే వస్తే అసలు క్రౌడ్ అనేది ఉండదు. చాలా అంటే చాలా తక్కువ క్రౌడ్ తోటి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి పౌచెస్ అండి. ఇవి కూడా మొబైల్ ఫోన్స్ క్యారీ చేయడానికి బాగుంటాయి. చాలా ట్రెండీగా అనిపించింది. ఒక ఫ్లవర్ డిజైన్ లాగా జూట్ మెటీరియల్ అయితే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది. వాషబుల్ అంటండి ఇవి. సో ఇవి కూడా ఏంటి అంటే 150 రేంజ్ నుండి వీళ్ళ దగ్గర 2000 రేంజ్ వరకు కూడా పర్సెస్ అయితే ఉన్నాయండి, హ్యాండ్ బ్యాగ్స్ అనేవి. సో నెక్స్ట్ మీరు ఇంకొంచెం మూవ్ అవుతే ఇక్కడ మనకి ఇలా స్ట్రగ్స్ అయితే ఉన్నాయండి. వింటర్ సీజన్కి, రైనీ సీజన్కి బాగుంటాయి. చాలా వేడిగా అయితే ఉంటాయి, వెచ్చగా అయితే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఏంటి అంటే మనకి 300 రేంజ్ నుండి ఉన్నాయండి. లాంగ్ ఉంది, షార్ట్ ఉంది. ఇందులో ఇంకా చాలా మోడల్స్ అన్నమాట. ఇవి కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇది నెక్స్ట్ స్టాల్ అండి. ఇక్కడ ఏంటి అంటే చికెన్ కర్రీ స్పెషల్ కుర్తీస్ అండి. ఈ అంకుల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. కుర్తీస్లో చాలా మోడల్స్ ఉన్నాయమ్మా అని కూడా మాకు క్లియర్గా అయితే చూపించారు. 500 రూపీస్ అండి సెట్. ఇది మీకు దుపట్టా వస్తుంది, ప్యాంట్ వస్తుంది. సో చికెన్ కర్రీ క్లాత్లోనే, డిజైన్లోనే మీకు అయితే ఇవైతే అవైలబిలిటీ ఉన్నాయి. ఇది నెక్స్ట్ స్టాల్ అండి. సో నెక్స్ట్ మూవ్ అవగానే నాకు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే కనిపించింది. అన్నీ కూడా షేర్ చేయట్లేదు, మూవ్ అయ్యే కొద్దీ కొత్త మోడల్స్ ఏవైతే నాకు కనిపించాయో అవి షేర్ చేస్తున్నాను. నాకు ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చిందండి. ప్రైస్ అయితే వాళ్ళు చెప్పడం 350 చెప్పారు, కానీ ఫిక్స్డ్ అయితే కాదు. ప్రైస్ అనేది మనం బార్గెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి 200 రేంజ్ నుండి స్టార్ట్ అయ్యాయండి. ఈవెన్ మనం ఎగ్జిబిషన్కి ఎంటర్ అయ్యే స్ట్రీట్లో కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ అనేవి, స్టాల్స్ అనేవి ఉంటాయి బయట కూడాని. ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జిబిషన్లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే 1000 రూపీస్కి 3 కుర్తీస్ అండి. నేను లాస్ట్ ఇయర్ ఇలాగే 1000 రూపీస్కి 3 కుర్తీస్ తీసుకున్నాను. ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నాను. రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసి యూస్ చేశాను. కలర్ షేడ్ అవడం కానీ అలా అయితే లేదు. అయితే వీటిలో డిజైన్స్ అండ్ మనకి సైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతి స్టాల్ దగ్గర కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. అంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ డైలీ యూస్కి ఇలాంటివి యూజ్ అవుతాయండి. వాషింగ్ మిషన్లోనే మనం వాషింగ్ చేద్దాము, షేడ్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఈ రివ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. నేను కూడా లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను, కాకపోతే మోడల్స్ చేంజ్ అయ్యాయి అప్పటికి ఇప్పటికి. సేమ్ అండి, ఇది కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ స్టాల్ అండి. ఇక్కడ మనకి శారీస్ కూడా స్టాల్స్ అనేవి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. కాటన్ ఉంటుంది, కలంకారీ ఉంటుంది, కాశ్మీరీ స్టైల్లో కూడా శారీస్ అయితే ఉన్నాయి. ఇవైతే మాత్రం ప్యూర్ కాటన్ ఉంటుందండి. ఇవి కూడా 1000 రూపీస్కి 3 కుర్తీస్. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇందులో కూడా మీకు. సో లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా సాఫ్టీగా ఉంది. సో డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకుందామండి, రెగ్యులర్ యూస్కి కావాలి అనుకున్న వాళ్ళు 1000 రూపీస్కి 3 కుర్తీస్ అనేవి బెస్ట్ ఆఫర్ అనమాట. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవ్ అవగానే మ్యాక్సీ డ్రెస్సెస్ స్టాల్ అయితే ఉందండి ఇక్కడ. నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు మ్యాక్సీ డ్రెస్సెస్ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి, కానీ ఈసారి చాలా తక్కువ ఉన్నాయి మ్యాక్సీ డ్రెస్సెస్ రిలేటెడ్వి. ఇది వచ్చేసరికి నెక్స్ట్ అండి. మ్యాక్సిమం ఇక్కడ మీరు స్టాల్స్ అన్నీ కూడా చికెన్ కర్రీ స్టైల్లోనే చూస్తారండి, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ స్టాల్స్ అనేవి అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా చికెన్ కర్రీ స్టైల్లోనే ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే మాత్రం.
మీరు ఓన్లీ కుర్తా కావాలి అంటే కుర్తా తీసుకోవచ్చు, జీన్స్ పైకి షార్ట్ కుర్తా కావాలి అంటే షార్ట్ కుర్తా కూడా ఉంది, అలానే లాంగ్ లెంత్ కంప్లీట్ సెట్ కావాలి అంటే కంప్లీట్ సెట్ కూడా ఉన్నాయండి. సో ప్రైజెస్ అయితే ఇవి మీకు 350 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. సో మనకి డిజైన్ చేంజ్ అయ్యే కొద్దీ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మూవ్ అవుతే మీరు అలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే చూశాను. ఇక్కడ కూడా ఏంటి అంటే చాలా తక్కువ ప్రైస్కే మీకు చాలా డిజైన్స్ ఉన్నాయండి. కాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో కూడా డ్యామేజ్ ఉందా లేదా, అంటే ఏమన్నా డాగ్ ఉందా లేదా, అలా అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవాలి. సో 199 రూపీస్కి బెస్ట్ కుర్తీస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా కాటన్ ఉంది, రేయాన్ ఉంది, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి. కాకపోతే చెప్పాను కదండి, ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంతా కూడా ఒక గోడౌన్ నుండి ఒక స్టాక్ కింద తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో మనం పర్చేస్ చేసే ముందు ఒకసారి చూడొచ్చు. నేను ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాను అండి కుర్తీ ఎంత బాగుందో. కాకపోతే అక్కడ సైడ్ చిన్న ఒక డ్యామేజ్ అయితే ఉంది. సో అలా డ్యామేజెస్ అవి లేకుండా మీరు చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందని మిమ్మల్ని ఈవినింగ్ 3 తర్వాత నుండి 4 లోపు లేదా 5 లోపు విజిట్ చేయమంటున్నాను. సో ఇవి మనకి నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి, పలాజో ప్యాంట్స్ ఉన్నాయి, 99 రూపీస్కే వస్తున్నాయి. ఇందులో కూడా కాటన్ ఉంది, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఉన్నాయి. అలానే పిల్లలకి కూడా కుర్తీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం అలా మూవ్ ఆన్ వెళ్తూ ఉంటే ఇంకొక స్టాల్ అయితే కనిపించింది. ఇదేంటి అంటే జంప్ సూట్స్ అండి, 350 రూపీస్ అనమాట. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే జంప్ సూట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ స్టాల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైట్ కలర్స్లో ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, చెక్స్ ప్యాటర్న్ ఉంది, ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది, లీవ్స్ డిజైన్ ఉంది. ఇవి కూడా కాలేజ్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతాయండి. అండ్ మ్యాక్సీ డ్రెస్సెస్ స్టైల్లో జంప్ సూట్స్ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 350 రూపీస్ అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. క్లాత్ కూడా చాలా బాగుంది. అన్నీ కూడా సిమిలర్ డిజైనేనండి, అంటే నెక్ ప్యాటర్న్ అంతా కూడా సిమిలరే ఉంటుంది. నాట్ స్టైల్లోని క్లాత్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నేను ఇంకా స్టాల్స్ అనేవి అన్నీ చూపిస్తానండి. ఇక్కడ ఉన్న ప్రతిదీ A to Z అంతా కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ అలానే నైటీస్ అండి, నేను లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్స్ టైంలో అయితే చూశాను. చాలామంది ఎవరైతే షాపింగ్ చేశారో వాళ్ళ బ్యాగ్స్లో నైటీ కలెక్షన్ కూడా 100% నేను చూశానండి. ఇక్కడ 150 రూపీస్ నుండి నైటీస్ అయితే మోడల్స్ ఉన్నాయి. కొన్ని అయితే డిజైనర్ వేర్ పీసెస్ ఉన్నాయండి, ఓన్లీ 200-250లో. నేను వీడియోలో అవి కూడా చూపిస్తానండి. వేరే స్టాల్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ లేన్లో ఏదైతే ఎగ్జిబిషన్ ఎంటర్ అవుతామో లెఫ్ట్ సైడ్ ఎండింగ్ వరకు మూవ్ అవుతాం కదండి, అక్కడ ఉన్న స్టాల్స్ అండి ఇవి. అండ్ ఇవి వచ్చేసరికి ఓవర్ కోట్స్ అండి, పార్టీవేర్ అకేషన్స్కి ఇవి చాలా బాగా యూస్ అవుతాయి. చాలా యూనిక్గా కూడా కనిపిస్తాయి అన్నమాట. 1100 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి. సో శారీస్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అండి. ఓవర్ కోట్స్ కింద ఇవి బాగా యూస్ చేస్తారు. సో టీనేజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బాలీవుడ్ స్టైల్లో రెడీ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ స్టాల్ బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పైకి మీరు ఇలా ఏదైనా డిజైనర్ వేర్ కింద యూస్ చేద్దాం అనుకుంటే క్లాత్లు అండి ఇవి కూడా వర్క్ తోటే వచ్చాయి. ఇందులో సింగిల్ ఉంది, అలానే 3 పీస్ సెట్ కింద ఇలా లాంగ్ లెంత్లో కూడా ఉందండి. అంటే టేబుల్ పైన ఏదైనా యూజ్ చేద్దాం మనము అనుకుంటే, టీపై ఏదైనా సన్నగా ఉంది అనుకుంటే సో దానిపై కూడా ఇలా ఉంటుంది. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అయితే ఉన్నాయి. సో స్టాల్ చూసారు కదండి, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ స్టాల్ అండి. ఎంటర్ అవగానే ఇప్పటివరకు చూపించిన స్టాల్స్ అండి ఇవన్నీని. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకైతే వెళ్దాము. అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుండే ఒక కవర్ అయితే చేస్తున్నాను నేను. మనం ఇంకా ముందుకి డెడ్ ఎండ్కి రాగానే ఇక్కడ క్రాకరీ యూనిట్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి 150 రూపీస్, 50 రూపీస్ నుండి మనకి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. 50 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి. సో పింగాణీ స్టైల్లో పికిల్ జాడీలు అనమాట, చిన్న సైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలామంది పర్చేస్ చేసేది ఈ టీ కప్ సెట్స్ అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇందులో డిజైన్స్ అయితే చూశాను. అండ్ ఇప్పుడు కూడా ఇంకా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. మైక్రోవేవ్ బౌల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవి కూడా చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారండి ఈ స్టాల్స్లోని. ఈ స్టాల్స్ అయితే మాత్రం మీకు త్రూఅవుట్ ఎగ్జిబిషన్ అంతా కూడా మీరు వెళ్ళే కొద్దీ ఒక స్టాల్ అయితే 100% కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గ్లాసెస్ అండి, పింగాణీ సెట్స్, ఇవి టీ సెట్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ అయితే ఇవి చాలామంది పర్చేస్ చేశారు. ఇయర్ ఇంకా ఇందులో చాలా మోడల్స్ అయితే యాడ్ ఆన్ అయ్యాయి. అండ్ ఇది కూడా కప్ చూడొచ్చండి. సో టీ కప్స్ కింద యూస్ చేయొచ్చు, కావాలి అనుకుంటే ఐస్ క్రీమ్ కప్స్ కింద కూడా యూస్ చేయొచ్చు, ఎందుకంటే వెడల్పు అనేది అలా వచ్చింది. ఈవెన్ గ్లాస్
మనకి గాజు గ్లాసులు కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. సాల్ట్ యాడ్ చేసుకోవడానికి, పికిల్స్ యాడ్ చేసుకోవడానికి చిన్న చిన్న జార్స్ కూడా ఉన్నాయండి. ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఈ బౌల్స్ వచ్చేసరికి మనకి 3 పీస్ సెట్ ఉంటుంది, 6 పీస్ సెట్ ఉంటుంది. సింగిల్ కావాలంటే సింగిల్ కూడా ఇస్తారు. 3 పీస్ సెట్ వచ్చేసరికి 250 రూపీస్ అనమాట. సో చూడొచ్చండి, ఇందులో వైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అయితే యూస్ చేశారు, చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇది మీరు కావాలి అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చండి. సో మనకి కంప్లీట్ సెట్ వైసే తీసుకోవాలని ఏం లేదు, ఈవెన్ ప్లేట్స్ కూడాని. ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉంటే కర్టెన్స్ కనిపించాయి నాకు. సో కర్టెన్స్ కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో లేనిదంటూ ఏం ఉండదండి. మన ఇంటికి కావాల్సింది కానీ, ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, ఈవెన్ బ్యూటీ రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, ఇలా A to Z అన్నీ కూడా కేటగిరీస్ రిలేటెడ్ అన్నీ కూడా స్టాల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో కర్టెన్స్లో కూడా ఇప్పుడు చాలామంది ఫోటోషూట్స్ కోసం ప్లేన్ తీసుకుంటూ ఉన్నారండి. అలానే యూట్యూబ్ వీడియోస్ అనేవి బాగా ఎక్కువగా వ్లాగ్స్ చేస్తూ ఉంటున్నాం కదా. సో వాళ్ళకి ప్లెయిన్ కర్టెన్స్లో కూడా చాలా కలర్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. విండో కర్టెన్స్ ఉన్నాయి, లాంగ్ లెంత్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవ్వగానే ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి స్టాల్స్ అయితే ప్రతి లైన్లోని ఒక 1 or 2 స్టాల్స్ ఉంటాయండి. ఇవన్నీ యాంటిక్ రిలేటెడ్ పీసెస్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మీకు కొంచెం యాంటిక్ రిలేటెడ్ లుక్ ఇవ్వాలి మన ఇంటికి అనుకుంటే మాత్రం ఇలాంటివి చూడొచ్చండి. చైర్ చూడొచ్చు మీరు, ఎంత బాగుందో ఈ చైర్ అనేది. చాలా చిన్న సైజు ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి పాట్స్ అండి. టీవీ యూనిట్ దగ్గర కానీ, కార్నర్లో కానీ పాట్స్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు ఒకటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు. చికెన్ కారీ, కుర్తీస్ కానీ, శారీస్. అండ్ ఈ టైప్లో కూడా ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మనం డెకరేటింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. ఈ బైక్స్ చూడొచ్చండి, డిజైన్ అనేది. సో వుడ్తో కూడా ఉంది మనకి డిజైన్ అనేది. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతే మనకి పింగాణి స్టైల్లో కూడా ఉన్నాయండి. సో ప్లేట్ వచ్చేసరికి 75 రూపీస్, 100 రూపీస్, అంటే క్వాలిటీ చేంజ్ అయ్యే కొద్దీ, డిజైన్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రైజెస్ అయితే ఉన్నాయి. బౌల్స్ కూడా మనకి 10 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి స్ట్రే అండి. మనకి 50 రూపీస్ అలా అయితే చెప్పారు, కానీ ఫిక్స్డ్ అయితే కాదు. మనం ప్రైస్ అనేది బార్గెన్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్లేట్స్ కూడా అనమాట. ప్లేట్స్లో కూడా చాలా మోడల్స్ అండి. అండ్ నాకు ఈ డిజైన్ అయితే, ఈ సెట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలా 3 సెట్ వస్తుందండి కప్స్ ఇవి. సో డైనింగ్ టేబుల్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. చాలామంది అయితే సోప్ అలాంటి వాటి కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో ప్లేట్స్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అండి. ఇవి చిన్న మనం స్ట్రేస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రైస్ రేంజింగ్ అయితే మాత్రం 50, 70, 80, 120 అలా అయితే ఉన్నాయండి. ఇలాంటి స్టాల్స్ ఇక్కడ కూడా మనకి మోర్ దెన్ ఒక 10 స్టాల్స్ ఉంటాయండి. ఈ ఎగ్జిబిషన్ మొత్తంలోనే ఒక 10 స్టాల్స్ వరకు అయితే ఉంటాయి. నేను ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం అండి. అంటే ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా చెక్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవ్వగానే కార్పెట్ వరల్డ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి కార్పెట్స్ ఉన్నాయండి. సో కార్పెట్ ప్రైస్ రేంజ్ అయితే వీళ్ళు చెప్పడం 1000 రూపీస్ చెప్పారు, కానీ ఫిక్స్డ్ అయితే కాదు, బార్గెన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి యాంటీ స్లిప్ కూడా ఉంటుంది. సో అది మీరు చెక్ చేసుకోవాలి పర్చేస్ చేసే ముందు. ఓన్లీ లుక్ ఒకటే చూడకూడదండి. మనం తీసుకున్న తర్వాత అది మన ఇంటికి లుక్ ఒకటే కాకుండా యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ లుక్ ఒకటి చూసి చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇంటికి వెళ్ళగానే స్కిప్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా మీరు అక్కడే ఒక ట్రయల్ కూడా వేసి యాంటీ స్కిప్పా కాదా అనేది చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం హ్యాండీక్రాఫ్ట్లోని ఇంకొక స్టాల్కి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. స్టూల్స్లో అయితే మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయండి. సో ఈ స్టూల్స్ డెకరేటింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది, మనం కూర్చోడానికి కూడా బాగుంటుందండి ఇలాంటివి. సో చూడొచ్చండి, ఇవన్నీ కూడా ఫ్లవర్ వైజ్ సెట్స్ అండి. సో ప్రైస్ రేంజ్ అయితే మనకి 800 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి. అలానే ఇవి కూడా డెకరేటింగ్ పర్పస్కి, మిర్రర్స్కి కూడా చూడొచ్చు ఈ మిర్రర్స్ మీరు. అండ్ పెన్ హోల్డర్ కానీ, నెక్స్ట్ మనం రిమోట్స్ ఏవైతే ఉంటాయో హోల్డ్ చేసుకోవడానికి హోల్డర్స్ కూడా ఉన్నాయి. సో చూడొచ్చండి ఇవన్నీ. అండ్ ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇలాంటి ఫోన్స్ అనేవి మన ఇంటీరియర్ లుక్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుందన్నమాట, మనం కనుక తీసుకొని డిజైన్ చేస్తేని ఇలాంటి వాటితో. అండ్ ఇది కూడా చికెన్ కర్రీ స్టైల్లో కుర్తా అండి. 500 రూపీస్ ఓన్లీ టాప్ వస్తుంది. సో మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి ఇది. అండ్ ఈ చికెన్ కర్రీ కుర్తీ స్టైల్ ఏదైతే ఉందో అవి ఏంటి అంటే కొన్ని పల్చగా కూడా ఉంటాయి క్లాత్ అనేది. సో మీరు చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట, పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలామంది అడుగుతున్నారు ఆలియా కట్ స్టైల్లో కుర్తీస్ ఉన్నాయా అని చెప్పి. ఎస్, అవి కూడా ఉన్నాయండి. నేను వీడియోలో అవి కూడా చూపిస్తాను. అండ్ వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అంటే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈ స్టాల్స్ అన్నీ కూడా కవర్ చేసి మీకు చూపించడం కోసం నేనైతే ఈవినింగ్ 3 కల్లా అక్కడ రీచ్ అయ్యానండి. 3:30 కల్లా రీచ్ అయ్యి మీ అందరికీ కూడా నన్ను ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే షూట్ చేశాను. సో మనం ఇంకా మూవ్ ఆన్ అవ్వగానే స్టాల్స్ అనేవి అలా ఉంటూనే ఉంటాయండి. మనం లోపలికి వెళ్ళాక ఎగ్జిట్ ఎలాగా అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతాము. అన్ని స్టాల్స్ సిమిలర్గానే ఉంటాయి. సో ఈ సైడ్ అంతా కూడా ఏంటి అంటే బ్లాంకెట్స్ అనేవి ఉంటాయండి. ఒక సైడ్ మొత్తం షాపింగ్ రిలేటెడ్ కుర్తీస్, డ్రెస్సెస్ ఉంటాయి. ఇంకొక సైడ్ అండి ఇక్కడ మనకి ఏంటి అంటే జైంట్ వీల్ అలా గేమ్స్ అవి ఉంటాయి ఈ జోన్లోని. సో ఇక్కడ మనకి బ్లాంకెట్స్ సెక్షన్ కూడా ఉంది. సో బ్లాంకెట్స్ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయండి. సింగిల్ కాట్ కానీ, డబల్ కాట్ కానీ, దివాన్ బ్లాంకెట్స్ కానీ, ఇలా దివాన్ సెట్స్ కూడా ఉన్నాయి. అలానే మ్యాట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి 1000 రూపీస్కి 3 వస్తాయండి మనకి డబల్ అయితేని. అదే సింగిల్ అయితే 500కి 3 ఇవ్వడం అలా అయితే ఇస్తున్నారు. ఇది కూడా మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవచ్చు. ప్యూర్ కాటన్ అయితే వస్తుంది. సో ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఒక్క స్టాల్లోనే చూసి పర్చేస్ చేయకండి. ఇలాంటి స్టాల్స్ అనేవి మోర్ దెన్ 50 to 60 స్టాల్స్ ఉంటాయండి ఓన్లీ బ్లాంకెట్స్ రిలేటెడే. సో అన్ని చోట్ల కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే షాప్ నెంబర్ కూడా వాళ్ళ స్టాల్ అనేది కవర్ చేయమన్నారు. సో ఇది మనకి డిఫరెంట్గా కాశ్మీరీ స్టైల్ అయితే ఉంటాయండి బ్లాంకెట్స్ అనేవి. ప్యూర్ కాటన్ అండి. సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఇది చాలా బాగుంది. ఇది దివాన్ మీదకి కూడా యూస్ చేయొచ్చు. సింగిల్ బెడ్కి కూడా మనకి చాలా బాగుంటుంది. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్స్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చండి. ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి. 100% కాటన్ అండి. బ్లాంకెట్స్ అన్నీ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే ఆఫర్ అని అంటున్నారు. 500కి 3 అంటున్నారండి సింగిల్ కాట్ అయితే. అదే మనకి డబల్ కాట్ అంటే కింగ్ సైజ్, క్వీన్ సైజ్ ఉంటుంది కదా. సో అక్కడ బోర్డు మీద కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడొచ్చు. 1000 రూపీస్కి 3 అయితే వస్తున్నాయి. ఇది కూడా మనకి బిగ్ సైజ్ అయితే ఉంటుందండి. విత్ పిల్లో కవర్స్ అయితే వస్తుంది. సో వాళ్ళు రాయడం టుడే ఆఫర్ అన్నారు కానీ త్రూ అవుట్ ఎగ్జిబిషన్ అంతా కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇవి కూడా మనకి నెక్స్ట్ స్టాల్ అండి. ఇవి కూడా 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ అయితే వస్తాయి. 6 పిల్లో కవర్స్ అనమాట. అంటే ఈచ్ బెడ్షీట్కి 2 పిల్లో కవర్స్ అండి. సో మనకి ఇలా డైనింగ్ టేబుల్ కవర్స్ కానీ, దివాన్ పిల్లోస్ కానీ ఇలా డిఫరెంట్ కావాలి అనుకుంటే మీరు ఈ స్టాల్స్ అన్నీ కూడా కొంచెం చెక్అవుట్ చేయండి. అండ్ ఈ బ్లాంకెట్ కూడా చాలా బాగుందండి. కొంచెం ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ అండ్ డిజైన్స్. సో చూసారు కదా బ్లాంకెట్స్ అనేవి. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మూవ్ అవుదాము. సో బ్లాంకెట్స్ చూసిన తర్వాత ఇంకా నేను మూవ్ అయితే నాకు ఇక్కడ కుర్తీస్ అనేవి చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా 1000 రూపీస్కి 3 కుర్తీస్ అండి. అయితే మనం వీడియో స్టార్టింగ్లో చూసిన కుర్తీస్ డిజైన్ వేరు, ఇంకొంచెం మోడల్ చేంజ్ అయ్యాయి అని చెప్పాను కదండి. సో అందులో ఇవన్నమాట. అండ్ ఆలియా కట్ డిజైన్ కుర్తీస్ అండి. ఇది మీకు 500 రూపీస్ అండి. మనకి కొంచెం 3XL సైజ్ కావాలి అన్నా సరే వీళ్ళ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి. సో స్టార్టింగ్ స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు ఆలియా కట్ స్టైల్ కుర్తీస్ అండి. 500 రూపీస్ మాత్రమే ఇవి. ఇంకా వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి. అంటే అన్నీ కవర్ చేస్తుంటే వీడియో ఇంకా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను అన్ని స్టాల్స్ కవర్ అవ్వాలి కదా అని శాంపుల్కి కొన్ని అయితే చూపించాను మీకు. సో కలర్స్ కూడా చూడొచ్చండి. ఇది మిర్రర్ వర్క్ అయితే వచ్చింది మీకు. ఎంబ్రాయిడరీ ఉంది, మిర్రర్ వర్క్ ఉంది. ఇది కూడా 500 రూపీస్ మాత్రమేనండి. షిబోరి ప్యాటర్న్ అయితే వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. నైటీస్ అని చెప్పాను కదండి నేను. లాస్ట్ ఇయర్ కొంచెం ఇదే ఫ్యాబ్రిక్లో వేరొక డిజైన్ అండి చాలామంది పర్చేస్ చేశారు. చాలామంది యూట్యూబర్స్ కూడా పర్చేస్ చేసి వీడియోస్ అయితే షేర్ చేశారు. నేను కొంచెం మూవ్ ఆన్ అవ్వగానే ఈ నైటీస్ ఎందుకో చాలా కొత్తగా అనిపించాయి నాకు. క్లాత్ అయితే ప్యూర్ వస్తుంది, రేయాన్ వస్తుంది. మనకి ప్రైస్ వైజ్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అక్కడే ఏదైతే ఉందో బోర్డు మీద మీకు ప్రైస్ అది ఫిక్స్డ్ ప్రైస్ అండి. 250 రూపీస్ అనేది. కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం మూవ్ ఆన్ అవ్వగానే ఈ ఎగ్జిబిషన్లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే రెడీమేడ్ బ్లౌజెస్ అండి. స్టాల్ నెంబర్ 741, 742. ఈ స్టాల్ నెంబర్ ఎందుకు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే ఏకైక షాప్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ ఏదైతే స్టాల్ ఉందో ఏకైక స్టాల్ అనమాట. ఇక్కడ ఎంత యూనిక్గా ఉన్నాయో బ్లౌజెస్ అనేవి. 350 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటే ఇలా డిజైనర్ వేర్ బ్లౌజెస్ వచ్చేసరికి మీకు 1100 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి. అన్ని సైజెస్లోని కూడా ఉన్నాయి. రాధాకృష్ణుడి స్టైల్లో ఇది ఎంత బాగుంది ఎంబ్రాయిడరీ అనేది. అండ్ ఇంకా మీకు రాధాకృష్ణుడే కాకుండా డిఫరెంట్ మోడల్స్లో కావాలి అంటే కూడా చూడొచ్చు మీరు. సో మీకు కంప్లీట్గా ఈ స్టాల్స్లో అయితే 350 రూపీస్ నుండి పార్టీ వేర్ కానీ, ఫ్యాన్సీ కానీ, డైలీ వేర్ పర్పస్ కానీ ఇలా డిఫరెంట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. సో ఈ స్టాల్లో చూడొచ్చు.
ఈవెన్ వెల్వెట్ బ్లౌజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి బాగా ఫేమస్ అండి. ఇది 350 రూపీస్ 500 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ప్యూర్ కాటన్ వస్తుంది. సో చాలా బాగుందండి డిజైన్ అనేది. హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్స్ కింద అయితే వచ్చి త్రోట్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఉంటుంది. అండ్ ఇది బ్లాక్ మోడల్ వస్తుందండి బ్లాక్ బ్లౌజ్ పైన. ఇది కూడా 1100 రేంజ్ నుండి 800 రేంజ్ నుండి ఇంకా అలా డిజైన్ చేంజ్ అయ్యే కొద్దీ హెవీగా ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. రియల్ నెమలి పింఛంతో బ్లౌజ్ అయితే రెడీ చేస్తారు. విత్ పెయింట్ అయితే వస్తుందన్నమాట. కొంచెం ఈ బ్లౌజెస్లో డిఫరెంట్ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఈ మోడల్ చూడొచ్చండి మీరు. అండ్ అలానే ఇలా పార్టీవేర్ అకేషన్స్కి క్రాప్ టాప్స్కి యూస్ అయ్యే బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. సో మనం నెక్స్ట్ లోపలికి వెళ్తే అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టాల్స్ అనేవి అరేంజ్ చేశారండి. సో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు మీకు క్లాత్ రిలేటెడ్, బెడ్షీట్స్ రిలేటెడ్ ఇలా స్టాల్స్ అయితే ఉంటే, కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక స్క్వేర్ బాక్స్ టైప్లో కూడా మీకు స్టాల్స్ ఉంటాయండి. అక్కడ ఏంటి అంటే ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ స్టాల్స్ అనేవి A to Z అయితే దొరుకుతూ ఉంటాయి. ప్రైజెస్ అనేవి కూడా చాలా తక్కువేనండి. కాజు వచ్చేసరికి వీళ్ళు చెప్పడం 650 అలా చెప్పారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, కొంచెం తగ్గిస్తారు మనకి. సో ఇక్కడ ఏంటి అంటే ప్యూర్ మసాలా ఐటమ్స్ కూడా ఉంటాయండి. గరం మసాలా ఐటమ్స్, బిర్యానీ రిలేటెడ్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడండి. A to Z అండి. నేను చెప్పాను కదా స్క్వేర్ బాక్స్ లాగా లోపల ఉంటుంది. ఆ లోపలంతా కూడా వీళ్ళంతా మనకి కాశ్మీరీ దగ్గర నుండి తీసుకొచ్చారండి. అక్కడ నుండి స్టాల్స్ అయితే ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. ఐటమ్స్ అనేవి అక్కడ నుండి తీసుకొచ్చి. సో నెక్స్ట్ ఏంటి అంటే లోపలికి వెళ్ళగానే మనం ఎగ్జిబిషన్ అంటేనే పిల్లలతో వెళ్తామండి చాలామంది ఎవరైతే ఉన్నారో. మరి లోపలికి వెళ్ళగానే టాయ్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ టాయ్స్ ఉంటే వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం అనుకుంటూ ఉంటాము. సో లోపలైతే పిల్లలకి కావాల్సిన టాయ్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్టాల్లో ఏంటి అంటే నాకు ఒక టాయ్స్ నచ్చాయండి. 50 రూపీస్ నుండి ఉన్నాయి. మెటల్ టాయ్స్ అండి, ప్లాస్టిక్ కాదు. సో ఇవి మెటల్ టాయ్స్ అండి. 50 రూపీస్ మాత్రమే. 100కి మీకు కావాలి అనుకుంటే సెట్ వైస్ కూడా ఉన్నాయండి. సో చిన్నపిల్లలకి కావాలి అనుకుంటే ఇలాంటి టాయ్స్ కూడా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించే టాయ్స్ కూడా. సో 50, 60, 100 అలా ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి ఇక్కడ. సో లో బడ్జెట్లోనే టాయ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఇవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్ సైడ్ అయితే వస్తుందండి. అంటే జైంట్ వీల్ అని ఇలా గేమ్స్ ఫన్స్ అన్నీ ఉంటాయి కదండి. సో అటువైపు అయితే ఉన్నాయి ఈ స్టాల్స్. ఇవన్నీ బ్రాస్లెట్స్ అండి. సో బ్రాస్లెట్స్ వచ్చేసరికి మీకు 120 రూపీస్ అలా ఉన్నాయి. మనకి స్టడ్స్ రిలేటెడ్ డైలీ వే పర్పస్కి యూస్ చేసుకోవడానికి అవి కూడా ఉన్నాయండి. అండ్ అలానే జీన్స్ మీదకి కానీ కాలేజ్ స్టూడెంట్స్కి యూస్ చేసుకోవడానికి చైన్స్ ఉన్నాయి. ఈ స్టడ్స్ అయితే 40 రూపీస్ అండి పెయిర్. సో 30, 40, 60, 80, 100 ఇలా ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి పార్టీ వేర్స్కి. సో ఎవరికి ఏం కావాలి అన్నా సరే ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతాయి కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అంత ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనాలి ఆర్ట్స్ అయింది. ఇవి మనకి ఏంటి అంటే వుడ్ ప్యూర్ మెటీరియల్ అనమాట. సో మనకి ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుందండి మెటీరియల్ అనేది వీటిలోని. సో ప్రైస్ అయితే వీళ్ళు చెప్పడం 350 అలా అయితే చెప్పారు. 600, 700 రేంజ్లో సింగిల్ నేమ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, డబల్ నేమ్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. అలానే ఇండోర్ అండ్ అవుట్డోర్ వర్షం పడినా సరే డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే అదొక ప్రైస్ ఉంటుందండి. అంటే మెటీరియల్ అనేది చేంజ్ చేసి అయితే చూపిస్తారు మనకి. ఇది ఒక స్టాల్ అయితే ఉందండి. ఇది కూడా మనం బాగా పాపులర్ అండి. ఇక్కడ చాలామంది రాయించుకుంటూ ఉంటారు పేర్లు అనేవి. సో డిజైన్స్ కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ అలా మూవ్ ఆన్ అవ్వగానే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలోనే బ్యాంగిల్స్ అనేవి సింగిల్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. 120 రూపీస్ అలా అయితే చెప్పారు. బట్ ఫిక్స్డ్ అయితే కాదు, మనం ప్రైస్ బార్గెన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే బోర్డ్ అనేది మెన్షన్ చేసేస్తారో ప్రైస్ ఇది 350 అని 250 అని అవి ఇంకా ఫిక్స్డ్ అండి. మనం ఎంత బార్గెన్ చేసినా సరే ప్రైజెస్ అయితే డిస్కౌంట్ ఉండదు. సో ఇది కూడా చూడొచ్చండి. ప్యూర్ ఆక్సిడైజ్ స్టైల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఎక్కడ ఎలాంటి స్టోన్స్ అవి యూస్ చేయకుండా కంప్లీట్ సిల్వర్ లుక్ అయితే ఉంటుంది. పికాక్ స్టైల్లో కానీ ఫ్లూట్ స్టైల్లో కానీ అయితే ఉన్నాయి. మన ఏమన్నా సిల్వర్ ప్యాటర్న్లో శారీస్ మనం వేర్ చేసినప్పుడు ఇలాంటివి అయితే బాగుంటాయండి లైట్ వెయిట్లోని. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్స్ ప్యాటర్న్లో అయితే ఉన్నాయి, బుట్టల స్టైల్లో ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్సే. అస్సలు బరువు లేదండి. చూడ్డానికి ఎంత హెవీగా ఉన్నాయి కదా, అమ్మో ఎంత బరువు ఉంటుందో, చెవి కాస్తుందా కాయదా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. చూడ్డానికి అలా ఉంటుంది కానీ బరువు అయితే ఏం లేదు, వెయిట్లెస్సే ఉన్నాయి. ఇంకా కొంచెం మూవ్ ఆన్ అవుతే ఇలా ఇంకొక స్టాల్ కూడా ఉందండి యాంటిక్ రిలేటెడ్, హోమ్ ఇంటీరియర్ రిలేటెడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. డాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. సో అందుకే ఇవి కూడా ఒకసారి షేర్ చేశాను.
సో వీటి రిలేటెడ్ స్టాల్స్ కావాలి అంటే ఒక 3 to 5 స్టాల్స్ వరకు అయితే ఉంటాయి, నేను అవి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి వాల్ డెకర్స్ అండి, చెప్పాను కదా స్టాల్ అనేది మనకి హోమ్ ఇంటీరియర్ రిలేటెడ్ కూడా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే ఫ్లవర్ వైజెస్, ఇలా ఫ్లవర్స్ రిలేటెడ్ చిన్న చిన్న ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ప్లాస్టిక్వే, సో ఒరిజినల్ కాదు, చూడడానికైతే ఒరిజినల్గా ఉంటుంది. ఇవైతే కార్నర్స్లో మనం డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్లవర్ అయితే ఎంత బాగుందండి, రియల్ ఫ్లవర్లో అనిపించింది నాకు. ఇవన్నీ కూడా ప్లాంట్స్ అండి. ఒకవేళ చాలామంది ఇంటీరియర్లో ఏంటి అంటే రియల్ ప్లాంట్స్ అలానే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ 2 కాంబినేషన్స్లో డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి, చూడ్డానికైతే ఒరిజినల్గా అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి షాపింగ్ లిస్ట్లోని ఇవి కూడా ఉన్నాయండి. సో నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎవరెవరు ఏమేమి పర్చేస్ చేశారో జనరల్గా బ్యాగ్స్లో చూస్తే మాత్రం చాలామంది ఇవే పర్చేస్ చేసుకొని తీసుకెళ్తున్నారు. హ్యూజ్ మోడల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, ప్రైజెస్ అయితే ఫిక్స్డ్ కాదు, బార్గెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాట్స్ అండి, 50 రూపీస్ నుండి అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చిన్న చిన్న పాట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ప్లాస్టిక్ రిలేటెడ్ గ్రేప్స్ అండి, డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేసుకోవాలి అనుకుంటేని. ఫ్లవర్స్ ఇదైతే 50 రూపీస్ అండి. కిందన ఏదైతే ఉందో బ్రౌన్ కలర్ అది పింగాని అయితే వస్తుందండి. సో బ్రేకబుల్లే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైస్ వైస్ అయితే ఫిక్స్డ్ ఉంది, ఇవి 50 రూపీస్ ఉంది. సో డెకరేషన్కి అయితే బాగుంటాయి, సెల్ఫ్లో వాటిలో కూడా డెకరేట్ చేసుకోవడానికి అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకా హోమ్ డెకర్స్లోనే చాలా మోడల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి. సో ఇంకొక స్టాల్కి అయితే వెళ్దాము. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ మోడల్స్ కనిపించాయి నాకు. సో మనకి ఏదైతే అంటే చాలామందికి విల్లాస్ కానీ అలా ఉంటే చూసారా, అలాంటి వాళ్ళు హోమ్ ఎంట్రన్స్లో కొంచెం ఇలాంటి డెకరేటివ్ పర్పస్ పీసెస్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో విల్లాసే కాదు, ఇంకా ఫ్లాట్స్లో కూడా చాలామంది డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ అండి, యూనిక్ ప్రైజెస్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ లుక్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టాల్స్ అన్నీ కూడా డెఫినెట్గా చెక్ చేయాలండి, చాలా బాగున్నాయి ఈ స్టాల్స్ అయితేని. సో మనకి ఎగ్జిబిషన్లో అన్నీ కూడా ఏదైతే ఇప్పుడు నేను వీడియోలో కవర్ చేశానో ఇవి మాత్రమే ఉన్నాయండి. మరి ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఫుడ్ రిలేటెడ్ కోర్ట్స్ లేవా అనొచ్చు, ఫుడ్ రిలేటెడ్ వంటి చాలా ఉన్నాయి. ఈవెన్ పిస్తా హౌస్ కూడా ఇక్కడైతే ఉందండి స్టాల్ అనేది. సో మీరు హ్యాపీగా షాపింగ్ చేసి ఎంజాయ్ చేసుకొని మనం నైట్ డిన్నర్ కూడా చేసి మీరు ఇంటికైతే వెళ్ళొచ్చు, అలా అయితే ఉంది ఎగ్జిబిషన్. సో ఫైనల్లీ అంతా కవర్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి 5 o'clock అండి, 5:30కి ఆ టైంలో క్రౌడ్ అనమాట ఇది. సో 5:30, 6 తర్వాత ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే, మీరు రిమైనింగ్ డేస్లో ఎప్పుడైనా విజిట్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో సాటర్డే అండ్ సండే అయితే అసలు ఈ మాత్రం కూడా మీకు స్పేస్ ఉండదండి, అసలు ఇటు నుండి అటు మూవ్ అవడానికి కూడా ఖాళీ అయితే ఉండదు, అలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇది ఈవినింగ్ 6:30కి అండి క్రౌడ్ ఇది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.